ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా వాడుకుంటాడు దేవుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మవరం ఇస్తాడు. నువ్వు దేవుని పనిలో ఏ చిన్న కనీసం పాత్రలు కడుగుతున్నావన్నా అది వరమే నీకు. అది వరము, దేవుడిచ్చాడు. పాత్రలు కడిగే పని ఇచ్చాడు నీకు, అది ఒక వరము, దేవుడిచ్చిన పని అది. అవి ఇచ్చిన వరములని మనము సంపూర్ణంగా చేసినప్పుడు ఇంకా పైకి దేవుడు తీసుకొస్తాం. ఇన్ని పనులు చేస్తున్నా అక్కడ పాత్రలు కడుగుతున్న వారు కూడాను, ఇక్కడ వాక్యం చెబుతున్న వారు కూడా ఒకే ఒక మార్గం, ఒకే ఒక నడక మనది. అలా ఉండాలి. అంతేకాని ప్రియులారా, నీ పని వేరు, నా పని వేరు కాదు. ఒకడు అపోస్తలుగా చేశాడు, ఒకడు బోధకులను చేశాడు, సువార్థకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. అందరూ ఒకే పని చేయట్లేదు. అందరికీ తలో పని ఇచ్చాడు దేవుడు. అందరము కలిసి ఐక్యత కలిగి ఉండాలి. దేవుని వాక్యములు, ఇంకా వాక్యములు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూస్తుంటే ఏ రీతిగా సంఘం ఐక్యత కలిగి నివసించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:2 చూద్దాం. ముగించు. ప్రభునందు ఏక మనసు గలవారై ఉండడని యువదికీయ సంటుకిని బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకార స్త్రీలు ఉన్నారు. ప్రభునందు ఏక మనసు గలవారే ఉండుటకు. ఎలా ఉంటుందంటే ఏక మనసు? ప్రభునందు. మనం ఎవరు వారము? ప్రభునందు ఉన్న వారందరూ కూడా ఏ మనసు కలిగి ఉండాలి? ఒక మనసు కలిగి ఉండాలి, ఒక ఆలోచన, ఒక మనసు కలిగి ఉండాలి. ఏక మనసు కలిగి సహోదరులారా మీరందరూ ఏక మనసు కలిగి ఉండాలి, ఏక మనసుగా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఇంకా వాక్యంలో పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూస్తుంటే ఏ రీతిగా ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 3:11 త్వరగా తీసుకుందాం. చాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం, ఒకరికొకరు సహించుకోండి. ఒకవేళ ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెట్టారనుకో సహించుకోండి. ఇంకా ఇటు వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటని సున్నతి పొందకపోవటని భేదం లేదు, పరదేశని సిద్ధుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వము అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. ఆమె వాళ్ళు వీళ్ళండి, వాళ్ళు ఇంకోళ్ళండి వద్దు. అందరిలో క్రీస్తు ఉన్నాడు. అందరిలో ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఏంటి? అన్యుడని కాదు, అన్యుడిని కూడా చిన్న చూపు చూడకూడదు. ఇక్కడ ఉంది దేవుని వాక్యములో ఏమిటంట? సిద్ధీయనుడని. అంటే సిద్ధీయుడని అంటే ఏముంది? కింద 4 ఉంది కదా కింద. అనారోగ్యమైన ఒక జనం. అనారోగ్యం అంటే నాగరికత లేనివాళ్ళు, అంటే నాగరికత లేదు అంటే ఒక అడవి ప్రదేశం వాళ్ళు. ఏంటి? వాళ్ళకి నాగరికత తెలియదు. అలాగే కొంతమంది మన వాళ్ళే, మన సొంత ప్రజలే, మన జనాంగమే దేవుడు అంటే వారికి తెలియదు. మనకు తెలిసింది దేవుడు అంటే గొప్ప ఆయన ఒక్కడే, ఆయనే మనల్ని రక్షించుకున్నాడు అని మనకు తెలుసు. కానీ వారిని మనము చిన్న చూపు చూడకూడదు. వాళ్ళు దేవుని నమ్మలేదు కదా, దేవుని విశ్వసించలేదు కదా, వాళ్ళు దేవుని బిడ్డలు కాదు కదా, వాళ్ళతో మనకు పొంతేంటే కాదు. వారిని కూడా ఏం చేయాలి? వారితో కూడా మనము కలిసి ఉండడం నేర్చుకోండి. ఏంటి? సహోదరుల ఐక్యత కలిగి నివసించడం మేలు. మన ప్రభు వారు అందరిని ప్రేమించి లోకానికి వచ్చాడు. మనల్ని ప్రేమించి అందరినీ ప్రేమించి వచ్చాడు. మనం అందరినీ ప్రేమించే వరకు ఉండాలి. ఒకప్పుడు మనం అన్యజనులమే. అన్యజనులుగా ఉన్న మన దగ్గరికి ఇంకో సేవకులు వచ్చి మనల్ని ప్రేమించి మనకు వాక్యం చెప్పడం వల్లే కదా మారా. ఆ సేవకులు వచ్చి మన ఇంటికి వచ్చి ప్రార్థన చేయడం వల్లే కదా మనం మారా. ఆ సేవకులు మన కోసం వచ్చి ప్రార్థన చేయకపోతే మీరు అన్యులు, దేవుడిని ఎరగలేదు, మీ దగ్గరకు వచ్చి మేము ప్రార్థన చేయడం ఏంటి, మేము మీకు ప్రార్థన చేయమంటే మనం మార్పు చెందుతామా? మరి మనము అన్యజనులకు ఉన్న మన దగ్గరికి సేవకులు వచ్చి ప్రార్థన చేసినప్పుడు మనం మార్పు చెందినప్పుడు, మనం కూడా అన్యజనులు వారు బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, దేవుని ఎరగని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వారు మన ప్రేమను కోరుకున్నప్పుడు మనం కూడా వెళ్ళు, నీ ప్రేమను పంచు, వాళ్ళకి నీ ప్రేమను పంచు, నీ ప్రేమతో మాట్లాడు. ఒకవేళ అక్కడ ఏమైనా చేయకు, వాళ్ళని చూసి వాళ్ళని పరామర్శించు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళ గురించి ప్రార్థించే. నువ్వు ప్రార్థన చేయక వాళ్ళు కూడా మార్పు చెందుతారు. వాళ్ళు చేసే అన్నింటిలో నువ్వు పాలు పంపులు పొందుకోవు, కానీ వారిని ప్రేమించాలి. వారిని నిన్ను పిలిచారు, వెళ్ళాలి, నువ్వు మాట్లాడాలి, వారితో మాట్లాడాలి. అంతేకాని మీకు మాకు పొత్తు లేదు, మీకు మాకు సంబంధం లేదు అని కాదు. అనారోగ్యులకైనా అందరితో ఇక్కడ ఏమన్నా చెప్తున్నాడు పౌలు భక్తుడు? దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడేనై ఉన్నాడు. అందరిని ప్రేమించి ఆయన లోకానికి వచ్చాడు. కాబట్టి మనం అందరిని ప్రేమించడం నేర్చుకోవాలి.
వారిని చూసి చిన్నచూపు చూడొద్దు, వారిని హేళన చేయొద్దు. వారు మార్పు కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ వాళ్ళ అనిజనులు అనారోగ్యంగా ఉన్నారు, తెలియని పరిస్థితిలో ఉన్నారు, ప్రభువుని రక్షించిన ఆయన వారికి సహాయం చేయనైనా ప్రార్థన చేయండి. వారిని కూడా ప్రేమించండి, వారిని కూడా ప్రేమించండి. వారిని ప్రేమతో మాటలతో మార్చండి, అంతేకాని వాళ్ళని ద్వేషించొద్దు. ప్రియులారా, ఇవన్నీ కూడా మనకి దేవుడు చెప్తున్నాడు. ఒక కుటుంబం అయినా సరే, సంఘమైనా సరే, ఇరుగు పొరుగు వారితో అయినా సరే, గ్రామంతో అయినా సరే, ప్రజలతో అయినా సరే, నీ బంధువులతో అయినా స్నేహితులతో అయినా సరే, నువ్వు అందరూ కూడా ఏకీపించి అందరిని ప్రేమించడం నేర్చుకో. వారి గురించి కూడా ప్రార్థన చేయి. వారి దగ్గర కూడా వెళ్ళండి, వెళ్ళకూడదు అంటలేదు, వెళ్ళండి. వెళ్ళి వారి దగ్గర ఏటి ఇష్టంలో పాలు పంపుకులు కాకుండా వారిని ప్రేమించి నేర్చుకోండి. అందరూ కూడా సమాధానం కలిగి జీవించండి. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈరోజు మన వాక్యము యెహోషువ గ్రంథంలో మనం చూస్తున్నది ఏమిటంటే, ఏ విషయం, ఒక్క చిన్న విషయంలో కొన్ని గోత్రాల వాళ్ళే నశించిపోదురు, కానీ గోత్రాలు నశించిపోకోకుండా వారు ఒక మంచి మార్గంలోకి వచ్చారంటే ముందుగా వారు ఏం చేశారు, మనం ఎలా ఉండాలి, మనం వచ్చి దేవుని మందిరానికి వచ్చి ఏమి నేర్చుకుంటున్నాం, నేర్చుకున్నది ఎలా మనము ఎంబడిస్తున్నాం, మనలో ఏ మాదిరి ఉంటుంది, మనం వారం దేవుని మందిరానికి వచ్చి వాక్యానుసారంగా జీవితం మనలో జీవిస్తున్నామా, లేకపోతే వాక్యమే దారి మనదో దారి అయిపోతుందా? వాక్యానుసారంగా నేర్చుకొని వాక్యాన్ని బట్టి బ్రతకడం నేర్చుకోండి. ప్రభు మెచ్చుకునేది ఇదే. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే వరంగా మనం ఉండాలి. మనకి ఏది కావాలో అది ఇస్తాడు. నేను మరొకసారి చెప్తున్నాను, మనకు ఆశీర్వాదమైన, దీవెనలైన, మేలులైన, మనకు అనుకున్నవన్నీ కూడా దేవుడు నెరవేర్చడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు, ఇస్తాడు ఆయన. కానీ మనం వాక్యాన్ని అర్థం చేసుకుని దాన్ని బట్టి నడవండి, విశ్వసించండి, దేవునిపై ఆధారపడండి. మీరు అనుకున్నవన్నీ కూడా దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. ఎవరు మనం కూడా వద్దాం.